హలో అండి. ఈరోజు మన ఛానల్లో నెయ్యి పర్ఫెక్ట్గా ఇలా పూసగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. చాలామందికి నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాపర్గా తెలియదు. అది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే మాడిపోతూ ఉంటుంది. కానీ అలా కాదు, ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడైతేనే మీకు ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది అయితే నేను పెరుగు మీది మీగడ సపరేట్ చేసుకుంటున్నాను. మనం పెరుగు తోడు పెట్టేసుకున్నాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మీగడ అంతా చాలా పర్ఫెక్ట్గా పైకి తేలుతుంది పెరుగు పైన. అప్పుడు ఈ మీగడ తీసేయండి. తీసి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఈ మీగడ అయితే నేను ఒక 5 days నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న మీగడ. ఈ మీగడని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మనం మిక్సీ జార్లో మజ్జిగ బ్లేడ్ వస్తుంది కదా రౌండ్గా, సో ఆ జార్లో వేసుకోండి. ఇలా సగం వరకే వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, మన వీడియోలో చూస్తున్నట్టు మనం మిక్సీ పట్టుకున్నాక ఇలా మనకి వెన్న అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెన్నను తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మీగడ సగం జార్లోనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. సగం జారే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి, అంతే. ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా మనం మిక్సీ చేసుకున్నాక చూడండి వెన్న ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చూసారు కదా, ఇలా తీసి సపరేట్ చేసుకోండి. నేను తీసుకున్నదైతే ఆవు పాలతో వచ్చిన మీగడ కాబట్టి ఇలా ఎల్లో కలర్లో ఉంది. అదే గేదె పాలదైతే వైట్ కలర్లో ఉంటుంది. నేను ప్రిపేర్ చేసేది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అనేది చాలా మంచిది. మనకి గేదె పాలతో వచ్చే నెయ్యి కంటే ఈ ఆవు పాలతో చేసుకునే నెయ్యి చాలా మంచిది. హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏ విటమిన్, డి విటమిన్, కే, అలాగే ఇంకా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డైజెషన్కి, చిన్నపిల్లలకి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకో ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు అంటే మనం తీసుకున్న మీగడంతా ఇలా బౌల్లో వేసుకొని మజ్జిగ కవ్వం ఉంటుంది కదా దాంతో చిలికి కూడా తీసుకోవచ్చు. అలా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా ఒక 4 to 5 days. అది అలా కూల్గా ఉన్నప్పుడే చేసుకోండి. అలా చేసుకుంటే వెన్న అనేది పర్ఫెక్ట్గా పైకి తేలుతుంది. మీరు మజ్జిగ చేసుకున్నప్పుడు మిక్సీ చేసుకున్నా అలాగే మజ్జిగ కవ్వంతో చిలికినా కూడా చాలా పర్ఫెక్ట్గా వెన్న అంతా పైకి తేలుతుంది. ఈసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. కూల్గా ఉండాలి మీగడ, అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్నటువంటి వెన్న ఉంది కదా అది ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక 15 to 20 minutes ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇంకా మీ పర్ఫెక్ట్ నెయ్యి రెడీ అయిపోతుంది. నెయ్యి రెడీ అయింది అని ఎలా తెలుసుకోవాలంటే అది ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది వీడియోలో చూపించినట్టుగా. అప్పుడు నెయ్యి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు.